రాంబాబు మాటకారి, చాలా తెలివిగా మాటల్ని యూజ్ చేస్తారు. ఎందుకు చెప్తాను నేను ఈ మాట మీ హక్కు మీ అక్కడ మాటల్ని ఎలా ట్విస్ట్ చేస్తారు అని అంటే ట్విస్ట్ అంత తప్పండి. తెలివిగా మాట్లాడతాను, ఎదుటివాడు నొప్పి తగలకుండా మాట్లాడతాను, సెటైరిక్గా మాట్లాడతాను. దట్ ఈస్ మై టాలెంట్, దట్ ఈస్ మై హక్కు. బూతులు తిట్టి కూడా బూతులు తిట్టారు అంటాడు అంటే ఇంకేం చెప్పాను నేను? మీ టాలెంట్ని ఎక్కడ ఎలా ప్రదర్శిస్తున్నారు అని అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇంటెన్షన్ లేదనే దాన్ని మీరు పోస్ట్ మార్టం చేయమన్నారు కాబట్టి నేను చేస్తాను. మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక కులాన్ని ప్రస్తావిస్తూ పలానా సిఐ ఇలా ఛార్జ్షీట్లో రాశాడని చెప్పి పర్టికులర్గా కులం పేరును ప్రస్తావించు నేను అన్నానా అని చెప్పి మీరు డ్రామాటిక్గా మీరు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు మీ వెనక ఇంటెన్షన్ అర్థం కావట్లేదు. తప్పు డ్రామాటిక్గా అనడం కాదు, ఇప్పుడు కూడా అంట. నన్ను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఛార్జ్షీట్లో ఆ సిఐ రాసినటువంటి పదజాలం ఏమిటి అంటే మీరు కూడా వినాలి, TV9 ప్రేక్షకులు కూడా వినాలి. నేను ఏమన్నానని చెప్పారు? కమ్మ నా కొడకల్లారా, కమ్మోళ్ళు ఎవరు ఉంటే చెప్పండి చంపేస్తా ఇక్కడ, ఒరే కమ్మ నా కొడక చంద్రబాబు రా అని నేను అన్నాను రాశారండి. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్? మీరు నమ్ముతారా? చూసేవాళ్ళు నమ్ముతారా? నేను అప్పుడు కాదు ఎప్పుడైనా అన్నాను ఈ పదాలని. ఎందుకు రాశారు? ఇలాంటి పదాలను మీరు ప్రయోగించి పదే ఛార్జ్షీట్లో ఇలా పెట్టారని చెప్పటం ద్వారా మీరు రెచ్చగొట్టే ప్రయత్నం, కులాలని రాజకీయంలోకి తీసుకొచ్చి విభజించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు రాశారు? రాసిన వాళ్ళు రెచ్చగొట్టారా? నేను చెప్పిన వాళ్ళు రెచ్చగొట్టానా? నాకు చెప్పండి పాయింట్. ఆ ఛార్జ్షీట్లో రాసి కోర్టులో సబ్మిట్ చేసి నా బెయిల్ ఆర్గ్యుమెంట్ అప్పుడు కులాలను అంబటి రాంబాబు రెచ్చగొడుతున్నాడని ఆర్గ్యుమెంట్ చెప్పిన వాళ్ళు రెచ్చగొట్టారా? దానిలో ఉన్న విషయాలను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్పడం రెచ్చగొట్టడమా? ధర్మాన్ని మీరే చెప్పండి. ఎందుకు రాశారని నాకు అర్థం కాలేదు. అంబటి రాంబాబు ఇప్పుడు నన్ను అంటాడా? దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా కదా. నా కుటుంబ సభ్యుల గురించి కూడా చెప్పాను కదా. నేను అంటాను నా కులాన్ని బట్టి. ఇప్పుడైనా అన్నాను, ఇవాళ కాదు. నా రాజకీయం 1989లో ప్రారంభమైంది ఇప్పుడు దాకా. ఎప్పుడైనా కులాన్ని పెట్టి తిట్టానా? ఒక్కసారి చెప్పండి నాకు. ఎందుకు రాశారు దానిలో? అంటే నేను అమాయకుడేనా, లేకపోతే నేను ఏం చేయలేనా, ప్రభుత్వం మీ చేతిలో ఉందనా? ఎందుకు రాశారు? రాసి మొత్తం కమ్మాసం రెచ్చగొట్టారు. నా ఇంటి మీదకి వచ్చింది ఎవరండి చెప్పండి పేర్లు? నాన్ కమ్మ ఎవరు ఉన్నారా? 1 2 3 4 5 6 ఆల్ ఆర్ కమ్మాస్. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఇదంతా చూసి మన కమ్మోళ్ళ రాంబాబు తిడుతున్నాడు కాబట్టి వాడి ఇల్లు పగలగొడదామని వచ్చారు. కులాన్ని రెచ్చగొట్టి పంపించారు కాదా? వచ్చిన వాళ్ళు ఏం చేశారండి? నా భార్యని నా పిల్లల్ని కులం పేరు పెట్టి తిట్టారు. తిట్టిన వాడికి బాధ్యత ఉందో లేదో నాకు తెలియదు. ఎవడో వస్తాడు, మనవాడు పరిగెత్తుకుంటే కొంత వస్తాడంట, గొడ్లేస్తాడు, బూతులు తిడతాడు. వాడికి మనకు కామన్ ఇంటెన్షన్. ఎందుకు తిట్టారండి కులం పేరు పెట్టి? ఎందుకు తిట్టవలసి వచ్చిందండి? ఇది ధర్మం అండి? నేను కులాన్ని ఎక్కడ రెచ్చగొట్టానండి? కులం పేరు బ్లాక్ అండ్ వైట్తో రాసి మీరు కోర్టులో సబ్మిట్ చేస్తే దాన్ని ప్రజలకు చెప్పుకునే బాధ్యత నాకు లేదా? యాజ్ ఏ పొలిటీషియన్గా 18 రోజుల పాటు జైల్లో ఉన్నానే, కేసు మీద కేసు పెట్టారే, జైల్లోకి తీసుకెళ్ళి 2 సిఐలు నన్ను కొట్టడానికి ఎందుకు ప్రయత్నం చేశారని అడుగుతా ఉన్నా. నేను చేతగాని వాడినా, తెలివి తక్కువ వాడినా, ప్రజాబలం లేని వాడినా, 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీలో పుట్టిన వాడిని, పెరిగిన వాడిని నన్ను తీసుకెళ్ళి కొట్టడానికి ప్రయత్నం చేస్తారండి ఈ సమాజంలో? నేను న్యాయవాదిని, 68 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉన్నవాడిని, రాజశేఖర రెడ్డి వెంట నడిచిన వాడిని నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి 2 సిఐలు సేమ్ కమ్యూనిటీ, ఇంకోడైతే ధైర్యం చేయడు, కులపరంగానే చేశారనేది నిర్ధారణ అవుతున్నటువంటి అంశం ఇది.